నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీమార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. గవర్నర్ మేడం ఆమోదించింది టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు. కొత్తోళ్ళు వచ్చినాక ధనాదాన్ని భర్తీ చేస్తారు కావచ్చు ఉద్యోగాలు. గోవాల మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిండు విన్యాసాలు. ఆ స్టంట్లను చూసి అభిమానులు కొడుతున్నారు జేజేలు. కట్టిన తెల్లారే నెర్రలు వాసిన ఈ పునాదులు నాసిరకం పనులు చేస్తుంటే ఏం వెలుగబెడుతున్నారో మరి అధికారులు. ఉచిత పథకాల మీద ఫోకస్ పెట్టినాయి అన్ని పార్టీలు. గెలవాలంటే తప్పదంటున్నారు నాయకులు. గెలుపు కోసం పాలేశం కట్టిన గంగులు. నాకు 159 దేశాల ప్రెసిడెంట్లతో పరిచయం ఉంది. సగతి నీకు. నిరుద్యోగులు చాలా రోజుల సంధి చూస్తున్న ఎదురు చూపులకు బిరేకు పడ్డదుల్లా. ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు చేసిన రాజీనామాలకు గవర్నర్ తమిళిసై మేడం ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీకి చైర్మన్ లేకుంటే నోటిఫికేషన్లు ఇయ్యరాదు, ఉద్యోగాలను భర్తీ చేయరాదని సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు. మరి ఇప్పుడు రాజీనామాలు ఆమోదం పొందినాయి కాబట్టి సర్కార్ ఏం చేయబోతున్నది, ఏం కథ అనేది పూరాగా చూడుండ్రి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటయ్యిందే నిరుద్యోగుల ఆశీర్వాదంతోని. నిరుద్యోగులు పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పే వరకు నిరుద్యోగులు మస్తు ఖుషి అయ్యిర్రు. కాకుంటే ఉద్యోగాలు ఇచ్చే కార్యం ముంగటేసుకుందామంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సారు 3 సభ్యులు చేసిన రాజీనామాలను గవర్నర్ తమిళిసై మేడం ఇన్ని దినాలు ఆమోదించలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారు గవర్నర్ దగ్గరికి పోయి మరీ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించాలని అడిగిండు. అయినా గవర్నర్ తమిళిసై మేడం మాత్రం వాళ్ళ మీద చేసిన విచారణ పూర్తి కాకుండానే ఆమోదించేది లేదనే కరాఖండిగానే చెప్పింది. కాకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ముచ్చట్ల నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని చాలా మంది చెప్పుడుతోనట్టుగా నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు కూడా గవర్నర్ మేడంకు లెటర్ రాసే వరకు ఇవాళ వాళ్ళ రాజీనామాలను తమిళిసై మేడం ఆమోదించింది. ఇక పాతోళ్ళ కథ ఒడిచింది కాబట్టి సర్కార్ జల్దీనే కొత్త చైర్మన్ సభ్యులను డిసైడ్ చేసి వాళ్ళ పేర్లను గవర్నర్ దగ్గరికి పంపాలని అంటున్నారు నిరుద్యోగులు. అట్లనే సర్కారు ఉద్యోగాల మీద ఊకుకే ఏదో ఒక తీరు కేసులు అయితేనే ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరగాలంటే సర్కారు ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పటికైనా ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఆఫీసర్లతోని కమిటీ వేసి తక్లీఫ్లు కాకుండా నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు నిరుద్యోగులు. మరిగా 2024 డిసెంబర్ 9 తారీఖు వరకే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రకటించినట్టు మాటలు మాత్రమే చెప్పుడు కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియను జల్దీనే షాల్ చేయాలంటున్నారు ఏండ్ల సంధి పుస్తకాలతోనే కుస్తీలు పడుతున్న ఉద్యోగార్థులు. చూడాలే మరే ఇన్ని దినాలు నేపం గవర్నర్ మీద నెట్టిన చేతి పార్టీ లీడర్లు ఇప్పుడు ఎంత రువ్వడి మీద పనిచేస్తారో. పూలమ్మినా, బోర్వెల్ నడిపించినా, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, స్కూళ్ళు పెట్టినా, సక్సెస్ అయినా. ఈ డైలాగ్ వినవడంగానే ఎవరికైనా మాజీ మంత్రి మల్లారెడ్డి సారే యాదికొస్తాడు కదా. అట్లా ఫేమస్ చేసిండు మరి మల్లారెడ్డి సారు. మరిగా ఎన్నికలు ఓడిచిన కాడ నుంచి మన మల్లన్న కళ్ళ పడతలేడని చెప్పి ఇవాళ మన సిటీ మార్లకు పట్టుకొచ్చినాం. పిలుద్దాం ఉండుండ్రి. మల్లన్న, ఓ మల్లన్న దాయిగా.
మాజీ మంత్రి మల్లన్నను పిలుస్తున్నామని చెప్పి గిన్నెవరినో చూపిస్తున్నారేందని పరిశాన్ అవుతున్నారా? మంచిగా పరీక్ష పట్టి చూడుర్రి, అది మన మల్లన్ననే. ఎమ్మెల్యే గెలిచిన కారు పార్టీ సర్కారు రాకపోయే వరకు పని తక్కువ ఉన్నట్టున్నది. గందుకే మంచిగా చిల్లయ్యేద్దామని చెప్పి గోవాకు పోయిండు. మరిగా ధైర్యానికి నిలువెత్తు రూపం ఎట్లుంటది అని అంటే మల్లారెడ్డి లెక్కనే ఉంటదని చెప్పుకునే మల్లన్న గోవాకు పోయి ఉత్తవుకుంటాడా? చెయ్యాల్సిన సాహసాలన్నీ చేసేసిండు. అట్లా ముందుగాల అక్కడి సంద్రంలా పారాచూట్ తోని గాల్లకే ఎగిరిండు. ఇక మల్లన్న అభిమానులు జై కొట్టుకుంటూ నినాదాలు బగ్గ చేసే వరకు ఇంకింత జోష్గా మస్తు దూరం గాల్లకి ఎగిరిండు. అటెంక కళ్ళకు కర్రెద్దాలు పెట్టి స్పీడ్ బోట్ ను స్పీడ్ గా నడిపిండు. ఇక పక్క పొంటున్న డ్రైవర్ అన్న గట్ల పోనీరు గిట్ల పోనీరు సారు అంటుంటే కూడా ఏ ఊకోరా బాయ్ నాకే చెప్తున్నావు నువ్వు అన్నట్టే మస్తు ఖుషీలో రయ్య ఉరికిచ్చిండు ఆ బోటును. ఇక బోటు నడిపే ముచ్చట తీరినాక కళ్ళకు అద్దాలు పెట్టుకొని జబ్బకు ఆక్సిజన్ బుట్టి తొడుక్కొని సంద్రంలోకి మునిగి ఈత కొట్టిండు. 70 ఏళ్ల ఈడ్లో కూడా మల్లన్న పడుసు పిల్లగల లెక్కనే మస్తు ఊపు మీద ఉన్నాడు అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. మరిగా మల్లన్న అంటే మామూలుగా ఉంటుందా చెప్పుండ్రి? మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్, సింగిల్ పీస్, ఎక్కడ తగ్గేదే లేదు, ఎవరికి భయపడేలేదు అని మాటలు చెప్పుడే కాదు చేతల్లో కూడా చూయిస్తుంటాడు. అందుకే మల్లారెడ్డి సారు మీరు సూపర్ పౌండ్రీ అంటున్నారు మల్లన్న అభిమానులు. తుమ్మితే ఊసిపోయే ముక్కు అని పెద్దలు సామెతలు చెప్తుంటారు. నియంగా తుమ్మితే ముక్కు ఊసిపోతుందో లేదో తెలియదు కానీ గీడో కాడగట్టిన బేస్మెంట్ మాత్రం నియంగానే ఊసిపోయేటట్టు ఉన్నదుల్లా. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? నేను నియంగానే చెప్తున్నా, కావాలంటే మీరు కూడా చూడుండ్రి ఆ మహా అద్భుతాన్ని. సుశీరానుల ఈ అద్భుత కట్టడాన్ని నిర్మల్ జిల్లా పెమ్మి మండలం తాటిగూడ ఊళ్ళే 20 లక్షల రూపాయలతో కొత్తగా కడుతున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇది. ఈ బేస్మెంట్ ను ఎట్లా కట్టిరో అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. పైన కింద ఉసుక రింపేసిండు, పైన సిమెంట్ పూత పూసేసిండ్రు బ్రష్ తో సిమెంట్ పూత పోసి. ఇది 20 లక్షల బిల్డింగ్ ఇది. ఇది ఒకటిగా 2 కాదు 20 లక్షలు. మా వీడియోస్ నుంచి వాళ్ళేమో మంచిగా చేసుకుంటే ఎవరైనా సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమైనా కాంట్రాక్ట్ దగ్గర ₹1 తీసుకుంటే వీడియోస్ వాళ్ళకి చెప్పండి, మేము వాళ్ళ చర్య తీసుకుంటామని విలేజ్ వాళ్ళు చెప్తే విలేజ్ వాళ్ళతో కూడా మొక్కిండ్రు. అన్న నువ్వు మా ఇది సంవత్సరం బిల్డింగ్, ఇది సంవత్సరం బిల్డింగ్ కాదు, ఇది 100 ఏళ్ళ సంవత్సరం బిల్డింగ్ కట్టుతున్నావు, నువ్వు మాకు మంచి కట్టిపో, నువ్వు నీ పేరు ఉండిపోతానే మా వీడియోస్ వాళ్ళు చెప్తేనే మేము ఇంట్లోకి ఆయనకి ముందు వచ్చినాం సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మేము ఆయన దగ్గర ఒక ఛాయ్ కూడా తాగలే మేమన్నా. ఉష్ణి అన్నాలం పాడుగాను ఎంత సర్కార్ పని అయితే మాత్రం నెరికి ఇంత అధ్వానంగా కడతారా? మరి ఊరోళ్ళు ఏమంటున్నారే అన్న? 20 లక్షల బిల్డింగ్ అంటే ఆయనకి ఇచ్చేసినాం అంటే ఎంత మంచిగా సూపర్ చేయాల పని అంటే ఎంత ఒక రోజులోనే కథం పటాపట్ మొత్తం పలిగిపోయింది. మొత్తం నాసిరకంగా వస్తువు పెట్టేసిండు. ఏం చూడడానికి ఆఫీసర్ అయితే ఇప్పటివరకు చూడడానికి రాలే అన్న సార్, ఇప్పటివరకు చూడడానికి రాలే ఆఫీసర్. ఒక్క ఏఈ కానీ డీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఏఈకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏఈ గారు ఏమన్నానంటే ఇది బేస్మెంట్ లేకుండానే కానీ పిల్లర్ మీదనే ఇటుక లేపుకోవచ్చు, దానికి సంబంధం లేదని ఏఈ గారు ఫోన్లతోనే అట్లా చెప్పిస్తుండ్రు. ఇన్నరానులా కాంట్రాక్టర్ దగ్గర ఊరి సర్పంచి ఉప సర్పంచి 10 పైసలు అడిగినా మాకు చెప్పుర్రి, మేము కట్టడి చేస్తాం గానీ 100 ఏళ్ళు ఉండే పంచాయతీ బిల్డింగ్ ను మాత్రం బందోబస్తు కట్టమని ఊరోళ్ళంతా కాంట్రాక్టర్ కు మొక్కిర్రట. అయినా కూడా కాసుల కక్కుర్తి కోసం కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేసిండని గరం అవుతున్నారు. మరి అధికారులు ఏమంటున్నారన్నా? ఒక్కొక్క ఫైల్ కు 5,000 అడిగింది. 3 రిజిస్ట్రేషన్లు ఉండే. మేడం ఎంఆర్ఓ మేడం 28 నాడు స్లాట్ బుక్ చేయించిన, 29 నాడు వచ్చిన. 29 నాడు వస్తే మేడం కళ్యాణం నుంచి అటే ఆఫీస్ వెళ్ళిపోయింది. నీ పేరు ఏం పేరు? నా పేరు లసెట్టి రాజన్న. ఇవాళ ఎంత ఎన్ని అమౌంట్ ఎన్ని ఇచ్చిన? ఇవాళ 9,000 ఇచ్చిన. మిగిలినవి అంటే ఇక 9 ఇచ్చేయమన్నది. 9 ఇచ్చేస్తే పని చేస్తా అన్నది. పొద్దున్నే పని స్టార్ట్ చేసేసి ఇక నీళ్ళు కూడా తాగాలి, రాళ్ళు తాగకుండా మేము తాగకుండా నీళ్ళు తాగకుండా పని అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది. మేడంకి ఇచ్చిండ్రా లేకుంటే పక్కన? మేడం సార్కి చెప్తే డీడీ సార్ తీసుకున్నాడు. డీడీ సార్ కూడా ఇంకా 15,000 చెప్పిందట. 15,000 చెప్తే 9,000 మాట్లాడింది మేడం. 9,000 వేస్తున్నా. ఎన్ని ఎకరాలు? ఎకరాలు ఒకటి 5 గుంటలు, ఒకటి 6 గుంటలు,
ఇంకొకటి 24 గుంటలు. బేస్మెంట్ తోని సంబంధం లేకుండానే గోడలు కట్టే ఇక మాత్రం మన ఆఫీసర్ ఏడ నేర్చిండో ఏం పాడో. అదే ఆయన సొంత ఇంటిని ఇదే తారీఖు కట్టుకుంటాడా? సర్కార్ సొమ్ముతం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు డైరెక్ట్ గా పోయి చూడాల్సిన అధికారులు ఫోన్లతోనే ఓకే చెప్తున్నారంటే వాళ్ళు గంతగానం ఏం పడా విరగబెడుతున్నారో మరి. మరిగా పెద్ద సార్లు ఓ దిక్కు కడుతుంటేనే ఇంకో దిక్కు కూలిపోతున్నాయి అంటే ఆ కట్టుడు మొత్తం పూర్తయినా బిల్డింగ్ ఎన్ని రోజులు నిలుస్తుంది ఏం కథ? గట్టి గాలి ద్వారం పెట్టినా కూలిపోతుంది కావచ్చు అని గరానికి వస్తున్నారు అక్కడ జనాలు. ఇప్పటికైనా నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మీద పట్టి లేనట్టు చేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకొని బిల్డింగ్ పనులు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నారా ఊరోళ్ళు. చూడాలి మరి ఈ ముచ్చట్ల అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో. కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ను కలుస్తుండు. అక్కడికెళ్ళి నేను పాల్ను కలిసొస్తా అని పొద్దుగల 10 గంటలకు పోయిండు. ఇప్పటి వరకు పత్తా లేడు జాడ లేడు మా మామ. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో. అగో పాల్ సరే ఈ వయసులో కూడా కరాటేను కాసాపిసా నమిలి మింగినంత ఈజీగా చేస్తున్నాడు కదా. పాల్ గారు నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? మీరు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారని చెప్పి మా మామ మీ దగ్గరికి వచ్చిండు. ఆయన మీకు పెద్ద ఫ్యాను. కనపడ్డా ఏమైనా? నాకు 159 దేశాల ప్రెసిడెంట్లు తప్ప ఎవరు కనిపించరు. సర్లే ఎన్ని చేన్లలో తిరిగినా రాత్రికి గేదె ఇంటికే వచ్చినట్టు వస్తాడులే మా మామ కూడా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ బాబను బర్రె అంటున్నావా? అంటే అంటే బర్రె పాలిస్తుంది అంటే మంచిదే కదా. అయినా మీరు కరాటే ఖతర్నాక్ చేస్తున్నారు పాల్ గారు. అసలు నీకొక నగ్న సత్యం చెప్పలా, ఈ ప్రపంచానికి కరాటేని పరిచయం చేసిందే నేను. అవునా సార్? అయినా ఇప్పుడు కరాటేను ఎందుకో మరి అంత కసి మీద చేసినట్టు కనిపిస్తున్నారు ఏంటి సార్? చాలా గుడ్ క్వశ్చన్ వేసావు. అసలు ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇలా అడగలేదు తెలుసా? నాకు 159 దేశాల ప్రెసిడెంట్లతో పరిచయం ఉంది. ఆ సంగతి నీకు తెలుసు. నేను పుతిన్తో పూరి తింటా, బైడెన్తో బోండా తింటా, జింపింగ్ని కలిసినప్పుడు జీడిపప్పు ఉప్మా తినండి రానేరా తెలుసా? అంతేందుకు ట్రంప్ నాకు రోజుకి ఒకసారైనా కాల్ చేస్తాడు తెలుసా? నాతో మాట్లాడకపోతే ఆ రోజానికి నిద్ర పట్టుది, నాకు తిండి ఉండదు. అవునా? ఫోన్ చేసి ఏమంటాడు సార్? ఏమంటాడా? అల్లో అంటాడు. ఏంటి సార్ మీరు కూడా జబర్దస్త్ పంచులేస్తారు? అది చెప్తాను నీకు అన్ని సీక్రెట్స్. కానీ చాలా మంచి క్వశ్చన్ అడిగావు తెలుసా? ఎంతవరకు నన్ను ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగలేదు. ఏం తెలిసిన మీకు? నీకు ఒక విషయం చెప్పనా? నాకు ప్రపంచ శాంతియే ముఖ్యం. 159 దేశాల ప్రెసిడెంట్ని గెలిపించింది నేనే. అది అన్ని పేపర్లో వచ్చింది, అందరికీ తెలుసు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కూడా నేనే. తెలుసా మీకు? మరి అంత ప్రపంచ మేధావి ఉండి పవన్ ఎందుకు కలవడానికి వెళ్ళినట్టు? చూడమ్మా, పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు లాంటివాడు. తమ్ముడు ఎప్పుడు రాగు డిసిషన్స్ వల్ల ఆటలో అరటిపండు అయిపోతా ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని నేను ఏమంటానంటే అదే ఆటలో తమ్ముడిని గెలిపించి సీఎం చేయాలనుకుంటున్నాను. అవునా? నిజమా? మరి అదేదో మీరే చేయొచ్చు కదా సార్. నేను తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం చేసి నేను పిఎం అవుతా. అందుకే పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళా. అయినా పవన్ మీద మీకెందుకు సార్ అంత ఇంట్రెస్ట్? నిజంగా మీరే ఇలా చేస్తున్నారా లేకపోతే మీ వెనకాల జగన్ గాని ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? చూడబ్బాయి, ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉన్నోడిని నేను. జగన్ నడిపిస్తే నేనెందుకు నడుస్తాను చెప్పు? నేను పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చూస్తున్నా. కానీ పవన్ ఏమో నేను టీడీపీతో కలుస్తాను లేకపోతే బీజేపీతో కలుస్తానని అంటున్నాడు. చివరాఖరికి మోడీ చంద్రబాబు ఆయన్ని వాడుకొని వదిలేస్తారు. మనకు తెలిసిందే కదా, ఆటలో అరటిపండు అయిపోవడం పవన్ కళ్యాణ్ పక్క. ఇది అంతా నాకు తెలుసు. నేను చెప్పేది కూడా అదే. ఇనుతప్పుడు నేను సీఎం చేస్తానంటే వినడు. రాజకీయాలంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎన్నో ఉంటాయి. అట్లనే పవన్ వ్యూహం పవన్కు ఉండదా పాల్ గారు? ఆయన తెలివిలేక రాజకీయం చేస్తున్నారా? మీరు మరీ అంత జోక్గా మాట్లాడతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పబట్టే. చూడమ్మా, చాలా చక్కగా చెప్పావు. నీ పేరేంటో తెలియదు కదా. నీలాంటి వీర మహిళలు మన ప్రజాశాంతి పార్టీకి చాలా అవసరం. ముందుగా నువ్వు నా నెంబర్ తీసుకో. 7770000011. ఈ నెంబర్కి ఒక గ్రూపు వాట్సాప్ని క్రియేట్ చేసి అందరిని అందులో జాయిన్ చేయి. నా మెంబర్షిప్ తీసుకున్నావా?
మన పార్టీ సభ్యత్వం తీసుకో, నువ్వు జాయిన్ అయిపో. నేను జాయిన్ అయితా గానీ ముందు అసలు ముచ్చట చెప్పుర్రి సారు. ఏంటి జ్యోతి, వీళ్ళకి ఎవరికి చెప్పలేదా? మళ్ళీ అదే మాట ఏం మాట నువ్వు మాట్లాడిందే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వడు కావచ్చు, కానీ చంద్రబాబుతో కలిస్తే 20 సీట్లు 30 సీట్లు ఇస్తాడు. అదే నాతో కలిస్తే నేను ఏకంగా సీఎం చేస్తానని అంటున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఇలాంటి వద్దు, వాళ్ళు జోలికి వెళ్ళమాక. నాతో చేయగలుపు, నిన్ను సీఎం చేస్తాను, నేను పిఎం అవుతాను. అబ్బా మీరు తోపు సార్. కానీ ఒక విన్నపం, మీరు పవన్నే సీఎంను చేస్తాను ఎందుకు ఎంటబడుతున్నారు? నిజంగానే మీ దగ్గర అంత శక్తి ఉంటే నన్ను సీఎంను చెయ్యుండ్రి. అవును కోడలా, కోడలా మామా నువ్వే కదా పాలేశం కట్టినావు? ఎట్లున్నది? సేమ్ పాలు చెప్పే మాటల లెక్కనే ఉన్నాయి. అయినా పాల్ను పవన్ను కలుస్తుండు, నేను పాల్ను కలిసొస్తా అంటివి కదా, మళ్ళీ కథలేంటి? అంటే కొత్త ప్రోగ్రాం కదా కొడలా, ఎట్లుంటుందా అని ట్రై చేసిన. ఎట్లున్నది? సర్లే గాని ఇంతకు పాల్ పవన్ ఆఫీస్ కాడికి పోయిండేమో, ఏమైంది? ఆగో ఇదో దానిగా చెప్పింది కదే కదా కొడలా, నువ్వే చూడు. చూడండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నాను. 5 సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు. ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు. ఆయన లోపట ఉన్నారు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, 15-20 నిమిషాలు అయింది. వారు ఇంకా మనల్ని పిల్లలేదు. సరే కానీ మనల మాట, నా కరాటే పర్ఫార్మెన్స్ ఎట్లున్నది కొడలా? నీ ఏజుకు నీ గేజుకు నువ్వు చేసిన విన్యాసాలకు నీ జాయింట్లు జారిపోయినట్టున్నాయి. ఇంకా ఓవర్ యాక్షన్ చేయకుండా ఆఫీస్కురా. అట్లనా? సరే సరే కొడలా, అత్తలే ఆఫీస్ కాడికి వస్తానప్పా, అత్తనా. చూసినారుల్లా, ఏమో ఈ పాలిటిక్స్ ఏం అర్థం కావు. 159 దేశాలంటాడు, యుద్ధాలను ఆపినా అంటాడు, పిఎంను అవుతా అంటాడు, అన్నీ చెప్తాడు కానీ ఈయన మాత్రం గెలవడు. మొన్నటిసారి కనీసం డిపాజిట్లు కూడా రాక దిక్కు దివానా లేకుండా పోయింది ఆయన పార్టీ. ఎన్నికల కోడ్ రానే లేదు కానీ ప్రధాని మోదీ సార్ మాత్రం అప్పుడే ఎలక్షన్ల హడావుడి షాల్ చేసిండు. ఇక సంక్రాంతి పండుగ యాల్లా బీహార్లోనే ఉండి ఎన్నికల నగారా మోగిద్దామని అనుకుంటున్నాడట. మరి ఇక పువ్వు పార్టీ జోరు పెంచుతున్నది కానీ చేతి పార్టీ మాత్రం పెద్దగా సప్పుడేం చేస్తలేదట. మరి ఆ ముచ్చట్లేందో పురాగా చూద్దాం పాండ్రి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎందరని ప్రశ్నించాడండి శ్రీశ్రీ గారు. కానీ రామమందిర నిర్మాణానికి ఆనాడు ఇటుకలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు కానండి, సరిగ్గా 34 ఏళ్ల క్రితం 1990లో అయోధ్యకు రథయాత్ర మొదలైందండి. నేడు రామమందిరం ప్రారంభోత్సవానికి ఆనాడు బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు, బళ్ళు వేసుకొని ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలాగే భారతదేశం నలుమూలల నుంచి వస్తున్నారండి. ఇందులో పొలిటికల్ స్టంట్ కూడా ఉందండి. సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు 3 నెలల ముందే రామమందిరం ప్రారంభోత్సవం చేస్తుంటే ఈసారి కూడా ఓట్లు నమో మోదీకే అనుకుంటున్నారండి. హాయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు చెబితే చాలండి అంతా నమో మోదీ అనాల్సిందేనండి. ఓ వైపు నుంచి అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అండి, మరోవైపున బీహార్లో ప్రచారానికి మోడీ సాబ్ రెడీ అయిపోతున్నారండి. జనవరి 13 నుంచి బీహార్లో ప్రధానమంత్రి పర్యటన ఉందండి. రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, ఓహోహో ఎన్నెన్ని ఓపెనింగ్లు, శంకుస్థాపనలు, ర్యాలీలు, అబ్బో మీటింగ్లకైతే లెక్కే లేదండి బాబు. అంతా 1 మ్యాన్ షోగానే సాగిపోనుందండి. బీహార్లోని బెట్టియా నగరంలోని రామన్ మైదానం నుంచి మోదీ ర్యాలీ ప్రారంభమని చెప్తున్నారండి. హాయ్. బీహార్లోనండి మొత్తం 40 ఎంపీ స్థానాలు ఉన్నాయండి. అవి కొట్టాలండి. అందుకే బీజేపీ విస్తృత ప్రణాళికలు, వ్యూహాలు, పథకాలు రచించిందండి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు
జేపీ నడ్డా అందరూ వరుస పెట్టి బీహార్ లో సుడిగాలి పర్యటనలు చేసేలా ఉన్నారండి. హాయ్, మరి ఇదే ఊపు మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటదంటారండి. తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ తో టైఅప్ నడుస్తుందండి. ఆంధ్రాలో ఎవరొచ్చినా బీజేపీకే మద్దతు ఇవ్వాల్సిందేనండి. ఆ దిగులే లేదు. అటు జగన్ వచ్చినా ఎప్పట్లా పాతపాటే పాడతాడు. ఒకవేళ చంద్రబాబు వస్తే కొత్త పాట పాడతాడండి. ఇదే తేడా అండి. హాయ్, పార్లమెంటు ఎన్నికల స్టంటు మోదీ మొదలెట్టేసాడండి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఏం మాట్లాడడం లేదండి. మళ్ళీ భారత్ జోడో యాత్ర మొదలెడతాడా, లేదంటే కొత్తగా అక్క బస్సు యాత్ర మొదలెడుతుందా, లేకపోతే ఇద్దరు కలిసి ఏమైనా హెలికాప్టర్ యాత్ర మొదలెడతారా అనేది తెలియదండి. ఇంకా చిల్ అవుతున్నారండి. మరి మోదీ సంకల్ప బలం ముందు వీరిద్దరూ నిలబడతారంటారండి. మరి ప్రచారం షెడ్యూలు, టైం టేబుల్, స్కెచ్ అన్నీ వేసేసారంటారా లేదా అనేది తెలియదండి. ఒకటి మాత్రం నిజమండి, ఏపీపై 2 జాతీయ పార్టీలో కూడా ఎవరికి క్లారిటీ మాత్రం లేదండి. గాలి వీస్తే గెలుస్తారు, లేదంటే లేదన్నట్టుగానే ఉందండి. హాయ్, ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీకి ఉచిత పథకాల ఐడియా వచ్చిందో తెలియదు కానీ కర్ణాటకలో పెట్టిన ఆర్టీసీ ఫ్రీ పథకంతో అన్ని రాష్ట్రాలకి పెద్ద తక్లీఫే వచ్చిపడ్డది. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ పథకం అమలైతుంది. ఇక రేపట్ల ఏపీలో కూడా ఇసొంటి పథకాలనే తీసుకురావాలని అక్కడి లీడర్లు అనుకుంటున్నారట. మరా కథ ఏందో చూద్దాం పాండ్రి. ఫ్రీ బస్సు కథలు చెప్పుకునే ముందు అసలు విషయం చెప్పాలండి. అది ఏంటంటేనండి, ఆడోళ్ళు బయటికి వెళ్తే భర్త, పిల్లలు, సరంజామా అంతా ఉంటదండి. ఇప్పుడు ఊరెళ్ళాలంటే పిల్ల మేక అంతా బయలుదేరాల్సిందేనండి. తీరా చూస్తే ఫ్రీ బస్సు ఎక్కే దగ్గర భర్త ఒక బస్సు, భార్య ఒక బస్సు ఎక్కాల్సి వస్తుందండి. మరి పిల్లలంటారా, అబ్బాయి అనుకోండి నాన్నతో వెళ్లాల్సిందేనండి, అమ్మాయి అనుకోండి అమ్మతో వెళ్లాల్సిందేనండి. ఫ్రీ బస్సు తెచ్చిన తంటానండి ఆర్టీసీ కాంప్లెక్స్ లో కుటుంబాలు ఇడిపోతున్నాయండి. ఇది సరేనండి, మొత్తానికి ఏదో బస్సు ఎక్కారు, ఊరిలో దిగారండి. ఆ బస్సు వచ్చే వరకు ఈ బస్సులో వెళ్ళిన వాళ్ళు పడిగాపులు కాయాలండి. ఇదో తంటానండి. హాయ్, చాలా మంది పోతే పోయాయి డబ్బులు, ఫ్రీగా వద్దు ఏమీ వద్దని చెప్పి కుటుంబం అంతా కలిసి ఒకే బస్సులో వెళ్ళిపోతున్నారండి. హాయ్, ఫ్రీ బస్ ఏదో, డబ్బులు ఇచ్చి ఎక్కే బస్సు ఏదో తెలియక నానా అవస్థలండి. ప్రతి బస్సు దగ్గరికి పాపం బరువైన బ్యాగులతో పరిగెత్తడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇదే వరసండి. అందరినీ ఇది ఫ్రీయా ఫ్రీయా అని అడగడం, కాదంటే ఉసూరుమనడం పెద్ద తలనొప్పి అయిపోయిందండి. తీరా ఫ్రీ బస్సు వచ్చి ఆ కిక్కిరిసి ఎక్కాక సీటు కోసం కొట్లాటలండి. జుట్టు పట్టుకొని కొట్టుకోవడం అండి. పనిలో పని బూతులు కూడా తిట్టుకుంటున్నారండి. పక్కనే మొగోళ్ళు లేరు కాబట్టి సరిపోయింది కానండి, లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకొని సావాలని అంటున్నారండి. అంత ఘోరంగా తిట్టుకుంటున్నారంటండి. హాయ్, డబ్బులు ఫుల్లుగా తీసుకున్నప్పుడే ఆర్టీసీ వాళ్ళు తిన్నగా బస్సులు నడపలేరు, మెయింటెనెన్స్ చేయలేరు, జీతాలు తీసుకోలేరు. దేశంలో ఉన్న కష్టాలన్నీ ఆర్టీసీ బస్సులకి, డిపోలకి, యాజమాన్యాల దగ్గరే ఉంటాయండి. మరి అంత పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో లేడీస్ కి ఫ్రీ అంటే ఆ బస్సులుగా బతికి బట్టగడతాయండి. రోడ్డు మీద నడవడం కాదండి, ఏకంగా రోడ్డున పడతాయండి. ఏదో తప్పదన్నట్టు గుడిలో మెల్లలాగా ఓట్ల కోసం ప్రభుత్వాలు బతుకు జట్కా బండిని లాగినట్టు ఆర్టీసీ గుదిబండను లాక్కెళ్తున్నాయండి. ఇన్ని సమస్యల మధ్య ఆడోళ్లు మాత్రం ప్రభుత్వాలపై సానుభూతితో ఉన్నారంటండి. ఇది గమనించిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే సేమ్ టు సేమ్ కాంగ్రెస్ ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినే అలాగే ఇస్తామని చెబుతున్నారండి. అందులో ఆర్టీసీ కూడా ఉందండి. మరి జగనన్న ఊరుకుంటాడండి? ఊరుకోడండి. నువ్విచ్చేదేంటి, నేనే ఇస్తాను సంక్రాంతి నుంచి అని చెప్పి సాధ్యాసాధ్యాలపై ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారండి. అదండి కథ. ఏపీ
ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారండి. అందులో 15 లక్షల మంది మహిళలండి. ప్రస్తుతం ఆర్టీసీకి రోజు 17 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందండి. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే రోజుకు 6 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంటండి. ఇలా చూసుకుంటే నెలకు కనీసం 180 కోట్లైనా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పటికే ఉచిత పథకాల పప్పు బెల్లాలతో అప్పుల కుప్పలా మారిన ఏపీకి ఆర్టీసీ ఫ్రీ అంటే తడిసి మోపడవుద్దని అంటున్నారండి. అయితే ఇందులో రాజకీయ పార్టీలకి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయండి. చాలా మంది బస్సుల్లో సీట్లు దొరక్క కొట్లాటలతో ప్రయాణం చేయడంతో సికాకు పడిపోతున్నారండి. అలాగే ఆడోళ్ళందరూ ఫ్రీ బస్సులు ఎక్కితే మరి ఆటోలు ఎక్కేవారు ఎవరండి? ఆటోలకి ఆడోళ్లే కదండి దిక్కు. దీంతో ఆటో డ్రైవర్లు అందరూ ఆందోళన చేస్తున్నారండి. ప్రభుత్వాలు ఓట్ల కోసం మా పొట్ట కొట్టొద్దని అంటున్నారండి. ఆ ఓట్లు చూసుకుంటే ఈ ఓట్లు పోయేలా ఉన్నాయండి. మరోవైపు ఆడోళ్ళకేనా ఫ్రీ బస్సు, మాకు లేదా అని మొగోళ్ళు కూడా మండిపడుతున్నారండి. మరి ఏటవుద్దంటారు? ఇగో ఇవ్వుల్లా ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటామల్లా.